Hi friends, 6th class Social Studies 9th lesson. రీడింగ్. తెగలు సామాజిక నిర్ణయాధికారం. ఒక ప్రాంతంలో సామూహికంగా కలిసిమెలిసి నివసించే ప్రజలు తమ ఉమ్మడి సమస్యలను ఎలా ఎదుర్కొంటారు, వాళ్ళ మధ్య ఏర్పడిన వివాదాలను ఎలా పరిష్కరించుకుంటారు, వాటిలో నాయకుల పాత్ర ఏమిటి, వీటి నుంచి వాళ్ళు పొందే ప్రతిఫలం ఏమిటి, ఇటువంటి కొన్ని సమస్యలను మనము చదవబోతున్నాము. ఈ పాఠంలో ఒకే తెగకు చెందిన ప్రజలు కలిసిమెలిసి జీవిస్తూ నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటారో చదవబోతున్నాం. ప్రజలందరూ సమానంగా ఉన్న గిరిజన సమాజాలు. అడవులలో నివసించే వివిధ రకాల సమాజాలను తెగలుగా పిలుస్తారు. తెలంగాణలో చెంచులు, కొండారెడ్లు, గోండ్లు, కోయలు, సవరాలు మొదలైన గిరిజన సమాజాలున్నాయి. మన దేశంలోని చాలా రాష్ట్రాలలో ఉండే తెగలు ప్రధానంగా అడవులలో జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళందరికీ విభిన్న జీవన విధానాలు, భాషలు, సంస్కృతులు ఉన్నాయి. వాళ్ళ మధ్య కొన్ని తేడాలు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ గిరిజనులు అని ఎందుకంటారు? వాళ్ళ మధ్య ఒకే రకమైన కొన్ని లక్షణాలు ఉండటం దానికి కారణం. అవి ఏమిటంటే, ఒక తెగలోని సభ్యులందరూ తమంతా ఒకే మూల పురుషుని నుండి వచ్చిన వాళ్ళమని భావిస్తారు. అందువల్ల తెగలోని సభ్యులందరూ ఒకరినొకరు బంధువుగా తలుస్తారు. సహజ వనరులైన అడవి, భూమి, నీరు, పచ్చిక బయలు వంటి వాటిని ఆ తెగకు ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు. అంతేగాని ఒక వ్యక్తికో ఒక కుటుంబానికో చెందినవిగా తలచరు. ఈ వనరులన్నిటినీ తెగ నిర్ణయాల అనుగుణంగా వాడుకోవచ్చు. ధనిక పేద తారతమ్యాలు వీళ్ళలో కనబడవు. ప్రతి ఒక్కరికి తెగ సమిష్టి ఆదాయంలో వాటా ఉంటుంది. ఉదాహరణకు, తెగ భూమి మొత్తాన్ని అన్ని కుటుంబాలకు కుటుంబంలోని సభ్యుల సంఖ్యను బట్టి పంచుతారు. కొన్ని సందర్భాల్లో కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి కుటుంబాలకు భూమిని పంచుతారు లేదా విభజిస్తారు. మరికొన్ని సందర్భాల్లో గిరిజన సమూహ సభ్యులందరూ సాగు చేసి పంట పండిస్తారు. పండిన పంటను అందరూ సమిష్టిగా పంచుకుంటారు. గిరిజన తెగ సమిష్టి భూమిని ఎవరూ అమ్మడానికి వీల్లేదు. కారణం, ఆ భూమి మొత్తం తెగది. ఎవరు కూడా తాము సాగు చేయగలిగిన దానికంటే ఎక్కువ భూమిని తమ ఆధీనంలో ఉంచుకోకూడదు. తెగలోని వాళ్ళు అందరూ అన్ని పనులు చేస్తారు. వ్యవసాయం, అడవి ఉత్పత్తుల సేకరణ, పశువులను మేపడం, దుస్తుల తయారీ, బుట్టల తయారీ, పనిముట్లు, ఇల్లు కట్టడం లాంటివి. ఏ పనికి ప్రత్యేకమైన మనుషులు ఉండరు. కుటుంబంలోని ప్రతి పనిని చిన్న పెద్ద తేడా లేకుండా పురుషులు, స్త్రీలు, పిల్లలు కలిసి చేస్తారు. అయితే పురుషులకు నిర్ణయాధికారం ఎక్కువగా ఉండటం సామాన్యంగా కనిపిస్తుంది. అడవి దేవతలను, తమ మూల పురుషులను సంతృప్తిపరచడానికి వీలుగా జరిపే సామూహిక ఉత్సవాలకు, పండుగలకు గిరిజన సమూహంలో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అంతేగాక వివిధ విశ్వాసాలు, ఆచారాలు, పాటలు, నృత్యాలు, చిత్రకళలు వంటివి వాళ్ళ సమూహాల్లో సామాన్యంగా కనిపిస్తాయి. గిరిజనులలో కనిపించే ప్రధానమైన వృత్తుల గురించి రాయండి. గిరిజన తెగలలోని సభ్యులందరూ సమానమే అని ఎలా చెప్పగలరు? ఒక తెగ ఒక పెద్ద ప్రాంతంలో కొన్ని గ్రామాలుగా లేదా ఆవాస ప్రాంతాలుగా ఉండవచ్చు. తెగ మొత్తానికి సంబంధించిన విషయాల మీద ఎలా నిర్ణయాలు తీసుకుంటారు? తగాదాలు ఎలా పరిష్కరించుకుంటారు? ఆదిలాబాద్ జిల్లాలోని గోండులు ఎలా తగాదాలను పరిష్కరించుకుంటారో మనం చూద్దాము. దీనికోసం తెలంగాణలోని గోండుల గురించి ఫ్యూడర్ ఐమండార్ఫ్ రాసిన పుస్తకంలోని సంక్షిప్త సారాంశాన్ని మీకు అందిస్తున్నాం. ఆంథ్రోపాలజిస్టులు, మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు గిరిజన ప్రజలను గురించి అధ్యయనం చేశారు. వారు గిరిజనులతో పాటు నివసిస్తూ వాళ్ళ సంస్కృతి, జీవన విధానం, విశ్వాసాలు, నిర్ణయాలు మొదలైన వాటిని నమోదు చేస్తారు. అటువంటి వారిలో ప్రముఖమైన పరిశోధకుడు ఫ్యూడర్ ఐమండార్ఫ్. ఇతను
1940లో తెలంగాణకు వచ్చి చెంచులు, గొండారెడ్లు, గోండ్ల గురించి అధ్యయనం చేసి వాళ్ళను గురించి పుస్తకాలు రాశాడు. ఇంకా అతడు భారతదేశంలోని వివిధ గిరిజన తెగలను, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజనులను గురించి అధ్యయనం చేశాడు. ఫ్యూరర్ ఐమండార్ప్. గోండులతో ఐమండార్ప్. గోండు పంచ్, పంచాయతీ. పంచు అంటే పంచాయతీ, పట్ల అంటే గ్రామ పెద్ద. గోండు పంచు గ్రామ పంచాయతీ, పట్ల గ్రామ పెద్ద. గ్రామ పెద్ద తన అధికారాన్ని పంచాయతీ లేదా పురుషుడు యజమానిగా ఉండేవారితో ఏర్పడిన మండలి నుండి పొందుతాడు. గ్రామానికి సంబంధించిన అంశాల మీద కానీ, గ్రామ పెద్దను నిర్ణయించడంలో కానీ గ్రామసభ, మండలి నిర్ణయమే కీలకం. ఈ గ్రామ పంచాయతీ పూర్తిగా గోండు సమాజ ప్రతిరూపంగా ఉంటుంది. పంచాయతీ సమావేశాలు క్రమబద్ధంగా జరగవు, కానీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు జరుగుతాయి. ఏవైనా ముఖ్యమైన అంశాలు చర్చించేటప్పుడు అందరూ మగవారు హాజరవుతారు. యువకులు, మహిళలు అది జరిగే విధానాన్ని పరిశీలిస్తారు. ఆడవాళ్ళకి ఈ మండలిలో మాట్లాడే అవకాశం లేదు, కానీ వాళ్ళ సమస్యలను విన్నవించే అవకాశం ఉంది. ప్రధాన పండుగల తేదీలు నిర్ణయించడం, వివాహం, విడాకులు, తగాదాల పరిష్కారాలు, కర్మకాండ విధి విధానాలను నిర్ణయించడానికి సంబంధించిన అంశాలను పంచాయతీ నిర్వహిస్తుంది. దోషిగా నిర్ణయించిన వారికి జరిమానా విధిస్తుంది. గ్రామాన్ని వదిలి వెళ్ళమని ఆదేశిస్తుంది, లేదా ఇతరులు ఆ దోషితో సంబంధాలు జరపకుండా నిరోధిస్తుంది. గ్రామాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు అన్ని పంచాయతీలు సంయుక్త సమావేశం నిర్వహిస్తాయి. ఏదైనా వివాదం పంచాయతీ ముందుకు వచ్చినప్పుడు పంచు ముఖ్య ఉద్దేశం వివాదాలకు సంబంధించిన వాస్తవ విషయాలను తెలుసుకోవటం. 2 మార్గాలు: తమ అభిప్రాయాలను, వాదనలను తెలియజేయవచ్చు. తర్వాత గ్రామ పెద్దలు వాళ్ళను ప్రశ్నించి ఒక నిర్ధారణకు వస్తారు. సాక్షులను కూడా విచారిస్తారు, సాక్షులను పరిశీలిస్తారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత చర్చలు జరిపి గతంలో ఇటువంటి సందర్భంలో ఇచ్చిన తీర్పులను పరిశీలించి పంచు తీర్పు ఇస్తుంది. తరతరాలుగా తెగలో వస్తున్న కట్టుబాట్లకు అనుగుణంగా తీర్పులన్నీ ఉంటాయి. తీర్పుల మీద తెగలోని వృద్ధులు చర్చలు జరుపుతారు. చివరగా ఒక పరిష్కారానికి వస్తారు. వివాదానికి సంబంధించి పూర్వపరాలను పరిశీలించిన తర్వాత పంచాయతీ పెద్ద పరిష్కారాన్ని సూచిస్తాడు. అయితే ఇది తుది నిర్ణయం కాదు. తర్వాత బాధితుడు కోరితే తీర్పులో మార్పులు కూడా చేస్తారు. ఆ తర్వాతే చివరి నిర్ణయాన్ని ప్రకటిస్తారు. గోండ్ల పంచాయతీలలో సభ్యులుగా ఉండడానికి వీళ్ళు లేని వాళ్ళు ఎవరు? పంచాయతీలో అన్ని కుటుంబాలకు ప్రాధాన్యం ఉండడాన్ని గురించి మీరు ఏమి అనుకుంటున్నారు? ఒక సమస్య పరిష్కరించటంలో పంచు ఎటువంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటుంది? గోండ్ల తీర్పు ఏ విధంగా ఇస్తారో తెలుసుకోవడానికి ఒక ఆసక్తికరమైన ఉదాహరణను చూడండి. గోండుల పంచాయతీ సన్నివేశం. ఒక రోజున ఒక అమ్మాయి ఒక వ్యక్తి మీద పంచు ముందు ఫిర్యాదు చేసింది. ఆ వ్యక్తి ఆమెను అల్లరి పెట్టడానికి ప్రయత్నించగా ఆమె అతని చెంపదెబ్బ కొట్టింది. అతడు ఆమెను నెట్టేశాడు. ఆమె పడిపోయింది, కానీ అక్కడి నుంచి తప్పించుకుంది. పంచాయతీ ముందు ఆ వ్యక్తి తన తప్పును ఒప్పుకున్నాడు. దోషికి ఏ శిక్ష విధించాలని ఆమెను పంచాయతీ అడిగింది. సమాధానంగా ఆమె అత్యంత అవమానకరమైన శిక్షను అతనికి విధించమని కోరింది. అంతేకాకుండా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది తనకు కలిగించానని రాతపూర్వకంగా ఇవ్వాలని కోరింది. సభ మధ్యలో ఆమె ముందు మోకాళ్ళ మీద నిలబడి ఆమెను క్షమాపణలు కోరమని పంచాయతీ ఆదేశించింది. పంచాయతీ విధించిన శిక్ష పట్ల ఆ అమ్మాయి సంతృప్తి చెందిందా?
పంచు ఆమెను ఎందుకు శాంతపరిచిందని మీరు అనుకుంటున్నారు? పట్ల గ్రామ పెద్ద. ప్రతి గ్రామానికి పెద్దగా పట్ల గ్రామ పెద్ద వ్యవహరిస్తాడు. ఈ పదవి వారసత్వంగా వస్తుంది. తల్లిదండ్రుల నుంచి లభించే ఆస్తులు, ఇంటి పేరును పొందే కుమారులను, కుమార్తెలను వారసులు అంటారు. ఇతడు పంచాయతీకి జవాబుదారే కాకుండా చాలా విషయాలలో ప్రభావవంతుడైన నాయకుడుగా వ్యవహరిస్తాడు. పంచాయతీ ఎప్పుడో ఒకసారి సమావేశమైతే గ్రామ పెద్ద ప్రతిరోజు విధులు నిర్వహించవలసి ఉంటుంది. గ్రామ పెద్ద సాధారణంగా గ్రామం ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర పోషించిన కుటుంబపు వ్యక్తి అయి ఉంటాడు. గ్రామాన్ని సమైక్యంగా ఉంచడానికి బయట వ్యక్తులతోనూ ప్రభుత్వ సంస్థలతోనూ సంధానకర్తగా ఉంటాడు. పండుగలలో గ్రామానికి సంబంధించిన సామాజిక కార్యక్రమాలలో సమన్వయకర్తగా వ్యవహరిస్తాడు. గ్రామానికి వచ్చిన అతిథులకు ఆతిథ్యమిస్తాడు. ప్రతిఫలంగా గ్రామస్తులందరూ అతని పొలంలో సంవత్సరంలో ఒకరోజు పనిచేస్తారు. దీనివల్ల అతని కుటుంబం సాగు చేయగలిగిన భూమి కంటే ఎక్కువ సాగు చేసి అతిథులకు మర్యాదలు చేయగలుగుతుంది. తెగ వాళ్ళ అభిప్రాయాలకు విరుద్ధంగా గ్రామ పెద్ద గర్వంతో ప్రవర్తిస్తే అతన్ని తొలగించి అతని స్థానంలో మరొకరిని నియమిస్తారు. లేదా గ్రామంలోని కుటుంబాలు ఆ గ్రామాన్ని వదిలివే కొత్త ప్రాంతంలో ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడానికి వీలు ఉంది. ఎవరు గ్రామ పెద్ద అవుతారు? పంచాయతీ గ్రామ పెద్దకు ఉన్న సంబంధం ఏమిటి? గ్రామంలో గ్రామ పెద్దకు గల విశేషమైన ప్రాధాన్యత ఏమిటి? గ్రామ పెద్దను ఎప్పుడు తొలగిస్తారు? ఈ పద్ధతి ముఖ్య అంశాలలోనూ అందులోని లోపాలను గురించి చర్చించండి. గోండు పంచాయతీని వివరంగా చదివి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఫస్ట్ క్వశ్చన్: ఇతర కులాలకు చెందిన వ్యక్తిని గోండు పంచాయతీలో సభ్యునిగా అంగీకరిస్తారా? సెకండ్: హైమన్ డార్ప్ అభిప్రాయంలో పేరుగాంచిన ఒక గ్రామ పెద్ద అంతగా పేరుగాంచని గ్రామ పెద్ద కన్నా ఎక్కువ భూములను సాగు చేస్తాడు. ఆ విధంగా ఎందుకు జరుగుతుందో వివరించండి. గిరిజన సాంప్రదాయాలను ఆయా సమాజాల్లోని వయోజనులందరూ తెలుసుకుంటారు. గిరిజన సమాజ వ్యవహారాల్లో ప్రతి కుటుంబము సమర్థంగా పాలు పంచుకుంటుంది. కొన్ని సందర్భాలలో గ్రామ పెద్ద కంటే ఎక్కువ ప్రాముఖ్యం సమాజానికి ఉంది. గ్రామ పెద్ద ఎవరికి అనుకూలంగానూ వ్యతిరేకంగానూ ఉండకుండా అందరి అభిమానాన్ని పొందవలసి ఉంటుంది. వాళ్ళ అభిప్రాయాలకు విరుద్ధంగా పట్ల ప్రవర్తించకూడదు. అలాగే అతడు తెగకు చేస్తున్న సేవలకు ప్రతిఫలంగా అతనికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. అతని పొలంలో ఉచితంగా తెగవారు పనిచేస్తారు. తెగలోని అందరికంటే ధనవంతుడిగా ఉండి తెగ సంక్షేమం కోసం ఆ సంపదను ఖర్చు చేస్తాడు. దాదాపు చాలా గిరిజన తెగలలో ఇటువంటి ఏర్పాట్లు ఉంటాయి. తెలుగువారు, మరాఠా వారు ఆ ప్రాంతాలకు వలస రావడం, పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభం కావడంతో 1940, 1950ల నుంచి గోండుల ఆచారాలలో, వ్యవహారాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని హైమన్ డార్ఫ్ వివరించాడు. చాలామంది ప్రజలు తమ వివాదాల పరిష్కారానికి పోలీస్ స్టేషన్లకు, కోర్టులకు వెళుతున్నారు. అంతేగాక స్థానిక ఎన్నికలలో సర్పంచ్ని ఎన్నుకుంటున్నందున గ్రామ పెద్ద తన స్థానాన్ని కోల్పోయాడు. కీలక పదాలు: వారసత్వం, మానవ విజ్ఞాన శాస్త్రవేత్త, సామూహిక ఉత్సవాలు, సమిష్టి వనరులు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.